జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 28వ శ్లోకము. శుభాశుభఫలైః ఏవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాం ఉపైష్యసి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నువ్వు చేసేటటువంటి లౌకికమైన వైదికమైన కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ నా ఆరాధన అని భావిస్తూ కనుక చేస్తే ఆ కర్మలు కొన్ని సుఖాన్ని కొన్ని దుఃఖాన్ని కలిగించేవి అయినా, ఆ కర్మలన్నీ కూడా నిన్ను బంధించేవి అయినా, నువ్వు ఆ కర్మలన్నింటినీ నా ఆరాధనగా నా సేవగా చేస్తూ ఉన్నావు కనుక ఆ సుఖాలకు పొంగవు, ఆ దుఃఖాలకు కృంగవు, ఆ కర్మలు నిన్ను బంధించవు. ఆ బంధములో నుండి నువ్వు విముక్తుడవవుతావు, నన్నే పొందుతావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సమస్త కర్మలను తన ఆరాధనగా చేస్తే, మనము చేసే అన్ని పనులను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ప్రేమతో శ్రీకృష్ణ భగవానుడికే కనుక అంకితం చేస్తే, సమర్పిస్తే, ఏ కర్మలు మనను బంధించవని, ఆయా కర్మల వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాల వల్ల మనకి పొంగులు కృంగులు కలగవని మనము ఆ శ్రీకృష్ణ భగవానుడినే పొందుతాము అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనకి భరోసా ఇస్తూ ఉన్నాడు, ఫలాన్ని చూపిస్తూ ఉన్నాడు. మనము స్వామి ఆరాధనగా సమస్త కర్మలు చేస్తే కలిగేటటువంటి ఫలాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మన సమస్త కర్మలను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటూ శ్రీకృష్ణ భగవానుడికే శ్రీమన్నారాయణుడికే అంకితము చేస్తూ సమర్పిస్తూ సకల బంధముల నుండి విముక్తిని పొంది శ్రీకృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుడినే పొందేటటువంటి నిరంతర ప్రయత్నాన్ని కొనసాగిస్తూ స్వామి పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాం ఉపైష్యసి. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను,
మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, మహర్షులందరూ ఇంద్రునితో ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ ఇంద్ర, మేము నీ చేత అశ్వమేధయాగము చేయించి తద్వారా శ్రీమన్నారాయణుడిని మనమంతా ప్రసన్నం చేసుకుందాం. ఇక అప్పుడు నీకు వృత్రాసురుడిని చంపినందువలన బ్రహ్మహత్యా పాపము తగలదు అని మహర్షులు అనగానే ఇంద్రుడు వృత్రాసురుడిని చంపేశాడు. వెంటనే బ్రహ్మహత్యా హతే తస్మిన్ ఆససాద వృషాకపిం. బ్రహ్మహత్యా పాపము ఇంద్రుడిని చుట్టుకుంది. ఓ పరీక్షిన్నరేంద్ర, అందుకనే ఇంద్రుడు దుఃఖిస్తున్నాడు. వృత్రాసురుని వధ వలన అందరూ సంతోషిస్తున్నా ఇంద్రుడు మాత్రం దుఃఖిస్తున్నాడు. బ్రహ్మహత్యా పాపము ఒక చండాల స్త్రీ రూపములో ఇంద్రుడిని వెంటాడుతుంది. ఆ చండాల స్త్రీ ఎట్లా ఉందంటే ముసలిగా ఉండి శరీరమంతా వణుకుతూ ఉండి
క్షయ రోగముతో బాధపడుతూ ఉంటూ ఎర్రని వస్త్రము కట్టుకొని అట్లాంటి ముసలి వేషములో ఉన్నటువంటి చండాల స్త్రీ ఇంద్రుడిని వెంటాడుతూ ఉంది. ఆమె శరీరమంతా కూడా దుర్గంధముతో ఉంది. ఇంద్రుడిని ఆగు ఆగు అంటూ వెంటాడుతుంది. ఇంద్రుడు ఆమెను తప్పించుకోవటం కోసం ఆకాశానికి వెళ్ళాడు. అన్ని దిక్కుల్లో పరిగెత్తి చివరకు ఉత్తర దిక్కున ఉన్నటువంటి మానస సరస్సులో ఇంద్రుడు ప్రవేశించాడు. ఆ పాపము నుండి ఎట్లా బయటపడాలి అని ఆలోచిస్తూ ఇంద్రుడు ఎవ్వరికీ కనిపించకుండా ఒక పుష్పపు పద్మపు నాళములో 1000 సంవత్సరాలు గడిపాడు. దేవతలకు సాధారణంగా ఆహారం ఏమిటంటే యజ్ఞములో సమర్పించేటటువంటి హవిస్సులే ఆహారం. వాటిని అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే ఎవరెవరికి చెందిన హవిస్సులను వారికి అందిస్తూ ఉంటాడు. అయితే ఇంద్రునికి చెందినటువంటి యజ్ఞభాగాన్ని అగ్ని తీసుకొని వచ్చాడు. కానీ ఇంద్రుడు జలములో ఉండటం వలన అగ్ని జలములో ప్రవేశించలేదు కనుక ఇంద్రుడికి ఆహారం కూడా అందటం లేదు. 1000 సంవత్సరాల నుండి ఇంద్రుడు భోగశూన్యుడై ఉన్నాడు. ఇక ఇంద్రుడు లేనటువంటి స్వర్గాన్ని ఆ 1000 సంవత్సరాలు నహుషుడు పరిపాలన చేశాడు. ఓ పరీక్షిత్ నరేంద్ర, ఆ నహుషుడికి ఒక్కసారిగా ఐశ్వర్య సంపదలన్నీ కలగ్గానే మదం ఎక్కువై బుద్ధి చెడిపోయింది ఆ నహుషుడికి అంటూ శ్రీశుకుల వారు చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 28వ శ్లోకము. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాం ఉపైష్యసి. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాం ఉపైష్యసి. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.